జగన్ సంచలన ట్వీట్ చేశారు. పులివెందుల ఫలితం పైన పరోక్షంగా స్పందించారు జగన్. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అంటూ ట్వీట్ చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అంటూ కూడా ట్వీట్ చేశారు జగన్. మనం ట్వీట్ చూస్తున్నాం. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలిక, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఫస్ట్ టైం ఒక ఇండైరెక్ట్ ట్వీట్గా దీన్ని మనం చూడాలి. సో అధర్మం ఎంత బలంగా ఉన్నది తాత్కాలికం అనేటువంటి ట్వీట్ని చేశారు. గతంలో కూడా ఆయన రపా రపా గంగమ్మ జాతర అంటూ మాట్లాడుకొచ్చారు. అంతకంటే మునుపు 2019 ఎన్నికల కంటే ముందు ఆయన మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, ఆ తర్వాత రేపు రోజున బలంగా మేము కొడతాం, సిద్ధంగా ఉండండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన మాట్లాడే మాటలు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ లానే ఉంటూ ఉంటాయి.